ఎన్డీఏ భాగ్యస్వామ్య పక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 25న ఎన్డీఏ భాగ్యస్వామ్య పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సాధించిన విజయాలను భాగ్యస్వామ్య పక్షాలకు వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీని నిర్వహించాలని భాగ్యస్వామ్య పక్షాలకు సూచించనున్నారు ప్రధాని. పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన యుద్ధం సంబంధించిన పలు అంశాలను వివరించనున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను యుద్ధ విజయాలను భాగ్యస్వామ్య పక్షాలతో మోదీ పంచుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ భాగ్యస్వామ్య పక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 25న ఎన్డీఏ భాగ్యస్వామ్య పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సాధించిన విజయాలను భాగ్యస్వామ్య పక్షాలకు వివరించనున్నారు. దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీని నిర్వహించాలని భాగ్యస్వామ్య పక్షాలకు సూచించనున్నారు ప్రధాని. పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన యుద్ధం సంబంధించిన పలు అంశాలను వివరించనున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత త్రివిధ దళాలు చూపిన ధైర్య సాహసాలను యుద్ధ విజయాలను భాగ్యస్వామ్య పక్షాలతో మోదీ పంచుకుంటారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నెల 25న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లో ఉన్నారు. రామకృష్ణ, పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత ఏర్పాటు చేస్తున్న సమావేశం ఇది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా పిలిపించారు ఢిల్లీకి రావాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మరి యుద్ధం విజయాలను వాళ్ళతో పంచుకొని ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా తిరంగ ర్యాలీని నిర్వహించాలని కోరుతారు. యుద్ధంలో ఆర్మీ చూపించిన ధైర్య సాహసాన్ని ఇక్కడ పంచుకొని ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ న్యూక్లియర్ లీకేజెస్ సంబంధించి పాకిస్తాన్ లో పెద్ద తతంగమే జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించాయి. పాక్ యుద్ధంలో భారత్ విజయాన్ని సాధించినందుకు ఇచ్చేశాయి. మరి ఈ అంశాలన్నింటినీ కూడా ఈసారి ఎన్డీఏ సమావేశంలో చర్చిస్తారు. థ్యాంక్ యూ రామకృష్ణ.